Hello guys, welcome back to our channel RRB Insights. Question with concept week 3. First question, what is the boiling point of pure water at sea level? సీ లెవెల్ వద్ద ప్యూర్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటి? జనరల్గా మనకి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degrees అని చెప్తాం, 100 degrees సెంటిగ్రేడ్ అని చెప్తాం. అది టెంపరేచర్ని మెజర్ చేయడానికి 3 స్కేల్స్ ఉపయోగిస్తాం. మనకి దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి వచ్చినట్టయితే టెంపరేచర్ని మెజర్ చేయడానికి 3 స్కేల్స్ యూజ్ చేస్తాం. ఏంటో 3 స్కేల్స్? కెల్విన్, డిగ్రీస్ సెల్సియస్, డిగ్రీస్ ఫారెన్హీట్. డిగ్రీస్ సెల్సియస్, డిగ్రీస్ ఫారెన్హీట్ 3 స్కేల్స్లో టెంపరేచర్ని మెజర్ చేస్తాం. సో ఇప్పుడు డిఫరెంట్ టెంపరేచర్ యొక్క డివిజన్స్ చూద్దాం. సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ ఇలా 3 స్కేల్స్ ఉంటాయి. సో వీటికి ఎన్ని డివిజన్స్ ఉంటాయి చూద్దాం. ఎన్ని డివిజన్స్ ఉంటాయి? సెల్సియస్ అనేది 0 to 100 డివిజన్స్ ఉంటాయి. అలాగే ఫారెన్హీట్ 32 to 212 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటుంది. కెల్విన్ అయితే 273 to 373 డివిజన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈచ్ స్కేల్లో ఎన్ని డివిజన్స్ ఉంటాయి చూద్దాం. మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంటే, ప్రీవియస్గా అడగడం జరిగింది. డిగ్రీస్ సెల్సియస్లో 100 డివిజన్స్ ఉంటాయి. అలానే ఫారెన్హీట్లో 180 డివిజన్స్ ఉంటాయి. కెల్విన్లో కూడా 100 డివిజన్స్ ఉంటాయి. ఇవి డివిజన్స్ అంటే మెజర్మెంట్ యొక్క స్కేల్లో ఆ స్కేల్పై ఉండే డివిజన్స్. ఇవి 100 డివిజన్స్ ఉంటాయి. ఇక్కడేమో 180 ఉంటాయి, 100 ఇక్కడేమో 100 ఉంటాయి. సో ఇది ఏంటివి? టెంపరేచర్ని ఏ స్కేల్స్లో మెజర్ చేస్తాం అనేది ఒక చిన్న కాన్సెప్ట్. సో దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూసుకున్నట్టయితే రిలేషన్ కూడా ఉంటుంది. C-0/100 = F-32/180 = K-273/100. ఈ రిలేషన్తో మనం ఒక స్కేల్ నుంచి ఇంకో స్కేల్కి ఎలా అయినా చేంజ్ చేయొచ్చు, కన్వర్ట్ అనేది చేయొచ్చు. ఒక స్కేల్ నుంచి ఇంకో స్కేల్కి మెజర్మెంట్ అనేది కన్వర్ట్ చేయొచ్చు. ఇంకా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఐస్ మెల్టింగ్ పాయింట్ ఎంత? ఐస్ మెల్టింగ్ పాయింట్ 0 degrees సెల్సియస్. అదే ఐస్ బాయిలింగ్ పాయింట్ 100 degrees సెల్సియస్. కెల్విన్స్లో ఇదేమో 273 కెల్విన్స్ ఉంటుంది, ఇదేమో 373 కెల్విన్స్ ఉంటుంది. ఇది కెల్విన్స్లో, ఇదేమో సెల్సియస్లో. ఐస్ మెల్టింగ్ పాయింట్ 0 degrees సెల్సియస్, ఐస్ బాయిలింగ్ పాయింట్ 100 degrees సెల్సియస్. అలానే కెల్విన్స్లో ఐస్ మెల్టింగ్ పాయింట్ 273 కెల్విన్, ఐస్ బాయిలింగ్ పాయింట్ 373 కెల్విన్స్. విచ్ ప్లానెట్ హ్యాస్ ద మోస్ట్ మూన్స్ మీన్స్ న్యాచురల్ శాటిలైట్స్. ఎక్కువ న్యాచురల్ శాటిలైట్స్ ఏ ప్లానెట్కి ఉంటాయి? జూపిటర్కి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో జూపిటర్కి అనేది ఎక్కువ న్యాచురల్ ప్లానెట్స్ అనేవి ఉంటాయి, న్యాచురల్ మూన్స్ అనేవి ఉంటాయి. న్యాచురల్ శాటిలైట్స్, న్యాచురల్ మూన్స్ ఎన్ని ఉంటాయి జూపిటర్కి నియర్లీ 92 ఉంటాయి. అది జనరల్గా మన సోలార్ సిస్టంలో టోటల్గా చూసుకున్నట్టయితే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో మోస్ట్ మూన్స్ దేనికి ఉంటాయి? సాటర్న్కి ఉంటాయి. మన సోలార్ సిస్టంలో ఎక్కువగా న్యాచురల్ శాటిలైట్స్ సాటర్న్కి ఉంటాయి. హౌ మెనీ? 146 న్యాచురల్ శాటిలైట్స్. ఇట్ మీన్స్ 146 మూన్స్ ఉంటాయి సాటర్న్కి. లార్జెస్ట్ ప్లానెట్ని జూపిటర్ అంటాం. లార్జెస్ట్ ప్లానెట్ ఏంటి? జూపిటర్. లార్జెస్ట్ ప్లానెట్ జూపిటర్. అలానే ఎర్త్ బ్లూ ప్లానెట్ అంటాం. బ్లూ ప్లానెట్ అని దేన్ని అంటాం? ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటాం. నెక్స్ట్ మార్స్ని రెడ్ ప్లానెట్. మార్స్ ఇంకొక నేమ్ ఏంటి? రెడ్ ప్లానెట్ అంటాం మార్స్ని. నెక్స్ట్ మెర్క్యూరీ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. నియరెస్ట్ ప్లానెట్ టు సన్. స్మాలెస్ట్ ప్లానెట్. ఇలా మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చదువుకోవడం ఎంతో అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ మీన్స్ థర్డ్ క్వశ్చన్. విచ్ ఆర్గాన్ ప్యూరిఫైస్ బ్లడ్ ఇన్ హ్యూమన్ బాడీ? కింది ఇచ్చిన వాటిలో హ్యూమన్ బాడీలో ఉన్న బ్లడ్ని ఏది ప్యూరిఫై చేస్తుంది అనేది క్వశ్చన్. సో మనకి
హ్యూమన్ బ్లడ్ని ఏది ప్యూరిఫై చేస్తుంది? కిడ్నీస్ ప్యూరిఫై చేస్తాయి, కిడ్నీస్. సో ఇక్కడ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో స్టడీ ఆఫ్ హార్ట్ని ఏమంటాం? స్టడీ ఆఫ్ హార్ట్ కార్డియాలజీ. స్టడీ ఆఫ్ హార్ట్ కార్డియాలజీ. స్టడీ ఆఫ్ లంగ్స్. స్టడీ ఆఫ్ లంగ్స్ పల్మనాలజీ. పల్మనాలజీ. స్టడీ ఆఫ్ లంగ్స్ పల్మనాలజీ. స్టడీ ఆఫ్ లివర్. స్టడీ ఆఫ్ లివర్ హెపటాలజీ. స్టడీ ఆఫ్ లివర్ హెపటాలజీ. నెక్స్ట్ స్టడీ ఆఫ్ కిడ్నీ. స్టడీ ఆఫ్ కిడ్నీ నెఫ్రాలజీ. స్టడీ ఆఫ్ కిడ్నీ నెఫ్రాలజీ. సో ఈ స్టడీస్ కూడా, అధ్యయనాలు కూడా చాలా ఇంపార్టెంట్. నెఫ్రాలజీ. నెఫ్రాలజీ. సో ఇక్కడ గుండె యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ అంటాం. లంగ్స్ యొక్క అధ్యయనాన్ని స్టడీ ఆఫ్ లంగ్స్ పల్మనాలజీ. స్టడీ ఆఫ్ లివర్ హెపటాలజీ. స్టడీ ఆఫ్ కిడ్నీ నెఫ్రాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ మీన్స్ ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఎలిమెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్? హిమోగ్లోబిన్ ఫామ్ అవడానికి మనకు అత్యవసరమైన ఎలిమెంట్ ఏంటి? దేర్ ఇస్ నో డౌట్, డైరెక్ట్లీ వీ కెన్ సే ఐరన్. డైరెక్ట్లీ వీ కెన్ సే ఐరన్. సో ఐరన్ అటామిక్ నెంబర్ ఎంత? 26. కెమిస్ట్రీలో దీని గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటాం, కానీ ఇక్కడ అటామిక్ నెంబర్ చూడండి. ఐరన్ అటామిక్ నెంబర్ 26. కాల్షియం సింబల్ ఏమో సిఏగా చెప్తాం, ఇక్కడ ఐరన్ సింబల్ ఎఫ్ఈ, మన పొటాషియం సింబల్ కే, సోడియం ఎన్ఏ. ఇక్కడ సోడియం పొటాషియం అనేవి లాటిన్ నేమ్స్ కేలియం. పొటాషియం లాటిన్ నేమ్ ఏంటి? కేలియం. అలానే సోడియం లాటిన్ నేమ్ నేట్రియం. నేట్రియం. అందుకే వీటి సింబల్స్ కే గాను ఎన్ఏ గాను మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఐరన్ యొక్క లాటిన్ నేమ్ ఫెర్రం. ఫెర్రం. ఇక్కడ డైరెక్ట్గా కాల్షియం అంటే సిఏ అని చెప్తాం. ఇక్కడ అటామిక్ నెంబర్స్ కూడా ఇంపార్టెంటే. ఐరన్ అటామిక్ నెంబర్ 26, పొటాషియం అటామిక్ నెంబర్ 19, సోడియం అటామిక్ నెంబర్ 11, అలానే కాల్షియం అటామిక్ నెంబర్ 20. సో ఇవి వీటి యొక్క లాటిన్ నేమ్స్, ఇవి వీటి యొక్క సింబల్స్. రిమైనింగ్ నెంబర్స్ ఏమో అటామిక్ నెంబర్స్. సో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడం మనకు చాలా అవసరం, తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ? విచ్ ఈస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ? మన హ్యూమన్ బాడీలో అతి చిన్న ఎముక ఏంటి? అతి చిన్న ఎముక స్టెపీస్. ఎక్కడ ఉంటుంది స్టెపీస్? ఇయర్లో ఉంటుంది, మిడిల్ ఇయర్లో ఉంటుంది, మిడిల్ ఇయర్లో ఉంటుంది, మధ్య చెవిలో ఉండే అతి చిన్న ఎముక స్టెపీస్. మన హ్యూమన్ బాడీలోనే అతి చిన్న ఎముక ఇది. అలానే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో ఇదేంటిది? స్మాలెస్ట్ బోన్. మరి లార్జెస్ట్ బోన్ ఏంటి? ఫెమర్. లార్జెస్ట్ బోన్ ఏంటి? ఫెమర్. లార్జెస్ట్ బోన్. లార్జెస్ట్ బోన్ ఫెమర్ అంటాం, స్మాలెస్ట్ బోన్ స్టెపీస్ అంటాం. ఇక్కడ వల్నా. అల్నా అనే బోన్ ఎక్కడ ఉంటుంది? అల్నా అనే బోన్ ఎల్బోకి రిస్ట్కి మధ్యలో ఉండే బోన్ని అల్నా బోన్ అంటాం. ఎల్బో అండ్ రిస్ట్, ఈ రెండింటికి మధ్యలో ఉండే బోన్ని ఎల్బోకి రిస్ట్కి మధ్యలో ఉండే బోన్ని అల్నా ఎముక అంటాం. నెక్స్ట్ టిబియాకి మరొక నేము షిన్బోన్. దీనికి మరొక నేమ్ ఏంటి? షిన్బోన్. అలానే అల్నా ఎక్కడ ఉంటుంది? ఎల్బోకి రిస్ట్కి మధ్యలో ఉంటుంది, స్టెపీస్ మిడ్ ఇయర్లో ఉంటుంది, ఫెమర్ అనేది లార్జెస్ట్ బోన్, స్టెపీస్ అనేది స్మాలెస్ట్ బోన్. 6th క్వశ్చన్, విచ్ ఆర్గన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై హెపటైటిస్? ఏ ఆర్గన్కి ఇది ఎఫెక్ట్ కలిగిస్తుంది అంటే లివర్కి ఇది ఎఫెక్ట్ కలిగిస్తుంది. సో ఇక్కడ బ్రెయిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. స్టడీ ఆఫ్ హార్ట్ అంటే కార్డియాలజీ. స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఫ్రెనాలజీ. స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఫ్రెనాలజీ. స్టడీ ఆఫ్ లివర్ హెపటాలజీ. స్టడీ ఆఫ్ లివర్ హెపటాలజీ. స్టడీ ఆఫ్ లంగ్స్. స్టడీ ఆఫ్ లంగ్స్ ఏం చెప్తాం? పల్మనాలజీ. స్టడీ ఆఫ్ లంగ్స్ పల్మనాలజీ. సో వీటి యొక్క స్టడీస్. ఇక్కడ హెపటైటిస్ అనే డిసీజ్ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? లివర్పై ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? ఇక్కడ సోలార్ ఎనర్జీ విల్ బి ద రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ. వేటినైతే
నేచర్ రీప్లేస్ చేస్తుందో వాటిని రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ సోలార్ ఎనర్జీని నేచర్ అనేది రీప్లేస్ చేస్తుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసినా సరే నేచర్ రీప్లేస్ చేస్తుంది, అటువంటి వాటిని రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? సోలార్ ఎనర్జీ విల్ బి ద రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. వాట్ ఈస్ ద హ్యూమన్ బాడీస్ లార్జెస్ట్ ఆర్గన్? అతిపెద్ద ఆర్గన్, హ్యూమన్ బాడీలో అతిపెద్ద ఆర్గన్ ఏంటి? స్కిన్. స్కిన్ విల్ బి ద లార్జెస్ట్ హ్యూమన్ బాడీస్, లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ హ్యూమన్ బాడీ. What is the unit of electrical resistance? What is the unit of electrical resistance? ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటి? ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్కి యూనిట్ హోమ్. రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటి? హోమ్. సో ఇక్కడ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో వోల్ట్ని దేనికి ఉపయోగిస్తాం? ఏ యూనిట్గా ఉపయోగిస్తాం? పొటెన్షియల్ డిఫరెన్స్. వాట్ని దేనికి ఉపయోగిస్తాం? పవర్కి యూనిట్గా వాట్ని యూజ్ చేస్తాం. దీన్నే జౌల్ పర్ సెకండ్గా కూడా రాస్తాం. జౌల్ పర్ సెకండ్, వాట్ని జౌల్ పర్ సెకండ్గా రాస్తాం. ఎలక్ట్రికల్ కరెంట్ని యాంపియర్లో మెజర్ చేస్తాం. ఎలక్ట్రికల్ కరెంట్ని యాంపియర్లో మెజర్ చేస్తాం. ఇక్కడ పవర్ని వాట్లో మెజర్ చేస్తాం. వాట్ ఈక్వల్ టు జౌల్ పర్ సెకండ్గా కూడా రాయొచ్చు. పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎలక్ట్రికల్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ని వోల్ట్స్లో మెజర్ చేస్తాం. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 10th క్వశ్చన్. విచ్ విటమిన్ ఈజ్ అబాండెంట్ ఇన్ సిట్రస్ ఫ్రూట్స్? సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఏంటి? విటమిన్ సి. దీన్ని ఇంకొక పేరుగా ఆస్కార్బిక్ యాసిడ్గా పిలుస్తాం. విటమిన్ డీని ఏం పిలుస్తాం? దీన్ని ఫ్రీ విటమిన్ అంటాం. కాల్సిఫెరాల్ అని చెప్తాం. విటమిన్ ఈ టోకోఫెరాల్. అలానే బ్యూటీ విటమిన్ అంటాం. బ్యూటీ విటమిన్గా పిలుస్తాం, టోకోఫెరాల్గా పిలుస్తాం విటమిన్ ఈ. విటమిన్ కేను ఫిన్లోక్వినాన్. విటమిన్ కేను ఎలా పిలుస్తాం? ఫిన్లోక్వినాన్ అంటే విటమిన్ కే. ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి. నెక్స్ట్ టోకోఫెరాల్ బ్యూటీ విటమిన్గా విటమిన్ ఈగా పిలుస్తాం. ఫ్రీ విటమిన్ అంటాం. విటమిన్ డీని ఫ్రీ విటమిన్, ఎందుకంటే సన్లైట్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని ఫ్రీ విటమిన్ అంటాం. దీన్ని కాల్సిఫెరాల్గా కూడా మనం పిలవచ్చు. దట్ ఈస్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్? ఎర్త్స్ అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండే గ్యాస్ ఏంటి? నైట్రోజన్. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది నైట్రోజన్? నియర్లీ 78% ఉంటుంది. ఆక్సిజన్ 21% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. రిమైనింగ్ అదర్ గ్యాసెస్ 1% ఉంటాయి. 1% ఉంటాయి. సో ఇక్కడ అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండే గ్యాస్ ఏంటి? నైట్రోజన్. వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్? అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడిగారు. ఇన్స్ట్రుమెంట్ బారోమీటర్. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని దేనిలో మెజర్ చేస్తాం? బారోమీటర్లో మెజర్ చేస్తాం. బారోమీటర్ అనే డివైస్ని యూజ్ చేసి అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని మెజర్ చేస్తాం. సో ఇక్కడ మానోమీటర్ అని ఇచ్చారు. ఏంటి మానోమీటర్? మానోమీటర్ దేనికి యూజ్ చేస్తాం? ఫ్లూయిడ్ ప్రెజర్ని మెజర్ చేయడానికి మానోమీటర్. ఫ్లూయిడ్ ప్రెజర్ని మెజర్ చేయడానికి మానోమీటర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అలానే స్పిగ్మో మానోమీటర్, బ్లడ్ ప్రెజర్. స్పిగ్మో మానోమీటర్ ఎందుకు యూజ్ చేస్తాం? బ్లడ్ ప్రెజర్ని యూజ్ చేయడానికి, మెజర్ చేయడానికి స్పిగ్మో మానోమీటర్ యూజ్ చేస్తాం. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అయితే బారోమీటర్, అదే స్పిగ్మో మానోమీటర్ బ్లడ్ ప్రెజర్. నార్మల్గా మానోమీటర్ అని ఇస్తే ఫ్లూయిడ్ ప్రెజర్. అమ్మీటర్ దేనికి ఉపయోగిస్తాం? ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ హైడ్రోమీటర్, డెన్సిటీని మెజర్ చేయడానికి హైడ్రోమీటర్ యూజ్ చేస్తాం. వాటర్ డెన్సిటీ ఆర్ లిక్విడ్ డెన్సిటీని మెజర్ చేయడానికి హైడ్రోమీటర్ యూజ్ చేస్తాం. మరి హైగ్రోమీటర్ ఎందుకు యూజ్ చేస్తాం? హ్యూమిడిటీని మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ యూజ్ చేస్తాం. మన అట్మాస్ఫియర్లో ఉండే హ్యూమిడిటీని మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ని యూజ్ చేస్తాం. సో ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ for all competitive exams. Which mineral is necessary for
హెల్దీ టీత్ అండ్ బోన్స్. ఏ మినరల్ మన టీత్కి బోన్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే కాల్షియం. కాల్షియం అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జింక్ అటామిక్ నెంబర్ 30. కాల్షియం ఎక్కువగా మనకి ఉపయోగపడుతుంది దేనిలో, టీత్లోని బోన్స్లోని. ఐరన్ అటామిక్ నెంబర్ 26. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత 9. కాల్షియం అటామిక్ నెంబర్ 20. సో అటామిక్ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 14th క్వశ్చన్. వాట్ ఈస్ ద నార్మల్ pH వాల్యూ ఆఫ్ హ్యూమన్ బ్లడ్? మన హ్యూమన్ బ్లడ్కి నార్మల్ pH వాల్యూ ఎంత? నార్మల్ pH వాల్యూ 7.4. ఇట్ ఈస్ స్లైట్లీ బేసిక్ ఇన్ నేచర్. సో ఇక్కడ మనం pH స్కేల్ని మెజర్ చేసేటప్పుడు దీనిలో ఉన్న రీడింగ్స్ ఎలా ఉంటాయి? 0 to 14 ఉంటాయి. 0 to 14, 0, 7, 14. సో ఇక్కడ ఈ మెజర్మెంట్లో 0 అనేది ఏమైనా ఉంటే అది హైలీ ఎసిడిక్. 7 న్యూట్రల్. 14 హైలీ బేసిక్. సో ఇక్కడ 7.4 అంటే 7 to 14 మధ్యలో ఉంది కాబట్టి మనం బేసిక్ నేచర్ అంటున్నాం. ఇక్కడ 0 to 7 అనేది ఎసిడిక్ నేచర్ ఏమవుతుంది? ఎసిడిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 7 to 14 బేసిక్ నేచర్ ఏమవుతుంది? బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. 7 to 14 బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. 0 to 7 ఎసిడిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ క్లోజెస్ట్ టు ద సన్? ఏ ప్లానెట్ సన్కి దగ్గరగా ఉంటుందంటే మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ప్లానెట్ టు సన్ అండ్ స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. వీనస్కి మార్నింగ్ స్టార్ అంటాం. వీనస్ మరో నేమ్స్ ఏంటి? మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఎర్త్స్ ట్విన్. నెక్స్ట్ మార్స్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తాం. అండ్ జూపిటర్ లార్జెస్ట్ ప్లానెట్. జూపిటర్ విల్ బి ద లార్జెస్ట్ ప్లానెట్, మెర్క్యూరీ నియరెస్ట్ ప్లానెట్, మార్స్ రెడ్ ప్లానెట్, వీనస్ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఎర్త్స్ ట్విన్. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్. మనం ప్రతిరోజు మన ఛానల్లో క్వశ్చన్ ఆఫ్ ద డే అనే సిరీస్తో క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటున్నాం. ఆ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ తెలుసుకోవాలి అనిపిస్తే కింద రిలేటివ్ వీడియోలో దాని యొక్క ఫుల్ లెంత్ వీడియో ముందుగానే నేను ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచుతాను. అక్కడ మీరు ఆ క్వశ్చన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆ రిలేటివ్ వీడియో ఎలా చూడాలనేది కూడా పక్కన స్క్రీన్ మీద చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ తెలుసుకోవాలనిపిస్తే రిలేటెడ్ వీడియోపై క్లిక్ చేస్తే దాని యొక్క ఫుల్ లెంత్ వీడియో ఓపెన్ అవుతుంది. ఆ ఫుల్ లెంత్ వీడియోలో ఆ క్వశ్చన్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఇకపై అప్లోడ్ చేసే క్వశ్చన్స్కే కాదు, ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆ రిలేటివ్ వీడియోలో నేను అందుబాటులో ఉంచడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.